ఎంతరా స్కోర్ ఎంత? 6 బాల్కి 18 కొట్టాలి. ఓకేనా? ఎరా గట్టి తేలిందా? అయితే మ్యాచ్ తీసుకున్నట్టే కదా. ఎలా అయిపోతుందిరా మ్యాచ్? మాది ఇంకా లాస్ట్ వికెట్ ఉంది. ఆడగలరా? వాడి బదులు ఇంకోటి ఆడతాడు మా టీం నుంచి. రే బాబీ, నేను లెఫ్ట్ హ్యాండ్ దిగుతా. అబ్బాయి నువ్వు రైట్ హ్యాండ్ ఆడతావు. కూర్చో మూసుకుని. బాబీ నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఆడతా. లిల్లీ నీకు అర్థం కావట్లేదు. బెట్ మ్యాచ్ పోతే 5,000 కట్టాలి వాళ్ళకి. బాబీ నేను ఆడతా బాబీ. వద్దని చెప్తున్నా కదా. ఒరే బంటి బయటికి తీసుకెళ్ళండి రా వాడిని. వెళ్ళు, తర్వాత మాట్లాడు. మీరే ప్లేయర్ని సెలెక్ట్ చేయండి. రే రిటైర్ హార్ట్ అయ్యి ఇన్ని కుదరవు కానీ రూల్స్ పక్కనెట్టి ఆ అమ్మాయి ఆడుతున్నట్టే మేము బౌలింగ్ వేస్తాం. ఆ అమ్మాయిని ఎందుకు పంపుతాను రా? పిచ్చా, తను ఎప్పుడైనా చూసావా మా టీంలో? ఇందాక చూసాం కదా, ఆడికి పిజ్జా తిరిపి. నాకు సైట్ తెప్పించక చెప్తున్నా. బాబీ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు నీతో ఈ గాడిదలు. నాకు తెలుసు, ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. టచ్ చేసినా చేయకపోయినా నువ్వు సింగిల్ తీసేసుకో. స్ట్రైక్ నువ్వే ఉంచుకో. జస్ట్ టచ్ చేసాలు. ఓకే రెడీ రెడీ రెడీ. ఇంకొంచెం. బాబు లిల్లీ 6 కొట్టిందిరా. కొట్టిందా? మీరు ఆడే మ్యాచ్కి ఇంతమంది వస్తారా? మీరు ప్లేయరా? స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయరా? స్టేట్ ప్లేయర్. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? అంటే అందరూ 2 రన్లు కొట్టి పెద్ద స్టేట్ ప్లేయర్ లా ఫీల్ అవుతుంటారు. మీరు ఒకేసారి స్టేట్ ప్లేయర్ అనేసరికి అందరు రియాలిటీలో చెక్ చేసుకుంటున్నారు. మీరు ఏమనుకోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. రెడీయా బాబీ? మామూలుగా చిని అమ్మ పిలుస్తుంది. వెళ్ళు. లిలీ, అది రాత్రి చిన్న పార్టీ ఉంది, మ్యాచ్ గెలిచినందుకు. అంతా వస్తున్నారు, నువ్వు రావాలి. ఏం చేస్తున్నారు? అన్ని అరేంజ్ చేశారా? రెడీ అయ్యారా? ఇప్పుడే వస్తా. ఇదిగో మా చక్రి అన్న, మా సింగ అన్న. అన్న లిలీ కూర్చోండి. వేసుకోన్నా. వీళ్ళు మళ్ళీ మళ్ళీ రారన్నా, పార్టీ కూడా కదా, కొంచెం ఊపున్న పెడితే లెట్కి డాన్స్ చేసేస్తాం. బాబాయ్ అందుకో పెళ్ళాడే తీరాలన్నారు మన్నన్నారు, పెళ్ళాడే తీరాలన్నారు మన్నన్నారు. వద్దు బాబోయ్ 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 అంటే విన్నారా? పెళ్ళాడే అరే బాబీ, బయట వినయాలు వచ్చారు, నీ గురించి అడుగుతున్నారు.
వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఉండు. ఏంటన్నా ఎక్కడ నుంచున్నారు? బాబు గేటేడ్రా ఎలక్షన్ ర్యాలీకి పిలిస్తే రానున్నారంట. అది స్టూడెంట్ ఇష్యూ కాదు కదా, పాలిటిక్స్లో ఎందుకని మేమే ఆగిపోయాం. ఏరా సూర్య అన్న వచ్చి కలిస్తే మీ ఎవరో తెలియదని చెప్పారంట. వినయ్ అన్న ఎవరో తెలియదురా మీకు? అంత బలిసి కొట్టుకుంటున్నారా మీరు? పిలవరా అండి. కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్న. నువ్వు ఆగు, ముందండి పిల్ల. ఏమైంది? రారా రారా బాబీ రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 10 మంది స్టూడెంట్స్ సర్కిల్లో పోగేసి రెచ్చిపోతున్నావు ఏంట్రా? మా ర్యాలీకి రమ్మంటే రావా? నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు రావాలరా? అయినా మేమెందుకు రావాలన్న ఆ ర్యాలీకి? ఆ పొలిటికల్ ర్యాలీకి మా స్టూడెంట్స్కి ఏంటి సంబంధం? స్టూడెంట్స్కి ఇప్పటిదాకా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఊళ్ళోకి వెళ్ళలేక హాస్టల్లో తలదాచుకుంటున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడు మేమేమో ఊపుకుంటూ ర్యాలీలకు రావాలి, మాకేమో ఒక్క పని జరగదు. అయినా స్ట్రైక్ 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 అంటున్నావు. ఆ రోజు మా గురించి వచ్చావా అయినా స్ట్రైక్కి? ఆ రోజు స్ట్రైక్ అని పిలవగానే నువ్వు డబ్బులు అడిగావని నాకు తెలుసు. ఆ రోజే నీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? బయలుదేరు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోతున్నావు ఏంటి? బుల్లి గారు తమ్ముడు ఎందరో కొట్టారు, అది స్టూడెంట్ మ్యాటరా? అసలు తప్పు చేసిన వాడు వెళ్ళని అడుగు. బాబీ ప్లీజ్ వచ్చే. వీకెండ్ పని ఇక్కడ లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళరు. అవును రా అనిత, స్టూడెంటే, అది స్టూడెంట్ మ్యాటరే, అందుకే వాడిని కొట్టా. అయితే బుల్లి గారు తమ్ముడినే కొడతావా? బుల్లి గారు పొలిటికల్ గా ఎంత సపోర్ట్ చేశారో తెలుసా నీకు? ఆయన అవసరం మనకు చాలా ఉంది. అదిరా మ్యాటర్. మరి స్ట్రైక్ చలో హైదరాబాద్ అని సొల్లెందుకు వాగుతున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఈ స్టూడెంట్ జెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి, పాలిటిక్స్ లో దిగితే సెటిల్ అయిపోతానని. నీకు పాలిటిక్సే కరెక్ట్ అన్న. పో 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 పాలిటిక్స్ పో. బుల్లిగాడు పిలిచాడా? వెళ్ళాడు సంకనా. బయట తిరగలేవు రేపటి నుంచి. పదండ్రా. ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? రాత్రి గురించా? రాత్రి నిన్ను చూస్తే వినోద్ గుర్తొచ్చాడు. ఈ వినోద్ ఎవరు? వినోద్ నా అన్నయ్య. ఎందుకు రాలేదు ఇంకా పెళ్ళికి? వస్తే నేను కూడా కలుస్తా. ఇప్పుడు వాడు లేడు. 4 years బ్యాక్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ గొడవలో చనిపోయాడు. నా కళ్ళ ముందు. బాబీ, ఫైట్ అనేది ఎప్పుడు మనలోనే జరగాలి. బయట వాళ్ళతో చేస్తే తిరిగి ఏదో రోజు మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ గొడవలు ఆవేశాలేవి నాకు నా అన్నయ్యని తిరిగి తీసుకురాలేదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఐ మిస్ హిమ్ రే. I feel alone all the time. లిలీ, నువ్వంటే ఇష్టమని మీ అమ్మా నాన్నకు చెప్పాలనుకుంటున్నా. ట్రైన్ వచ్చింది, సిగరెట్ పడే. రావేరా అంటే ప్యాకెట్ ఇచ్చి. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అవునా? పర్లేదా? అక్క చెప్పిందిలే. రండి తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బెల్ట్ ఏంటి? ఆభరణం రండి. అక్క బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నాను బావగారు. లోపలికి పదండి. అక్క అయిపోయింది, ఇప్పుడు నేను. లిల్లీ,
ఏదో అరివేని గుడ్డ కావాలంట, వైట్ కలర్లో ఉంటుంది, చూడవా ప్లీజ్. లిల్లీ, ఏంటి? ఈరోజు చాలా బాగున్నావు. థ్యాంక్స్. దొరికిందా? థ్యాంక్స్, పద. బాబీ ప్లీజ్. లిల్లీ, బాబీ ప్లీజ్. ఐ లవ్ యూ. బాబీ సడన్గా ఏంటి లవ్? 10 రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడిందా? బానే ఉన్నాం కదా. అక్కని ఇష్టపడినట్టుగానే ఇది కూడా అట్రాక్షన్ అయ్యుండొచ్చు కదా. అరే యార్ ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళాక మన లైఫ్ వేరు, మన ఆలోచనలు వేరు, మన జర్నీ వేరు. అర్థమైందా? నేను ఇలా ఉండను, నేను నీకు గుర్తుండను, వెళ్ళగానే మర్చిపోతావురే. ఇప్పటిదాకా అన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, నీ వల్ల ఇది తప్ప. ప్లీజ్. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదే. వీలున్నప్పుడల్లా వస్తూ జాగ్రత్తమ్మా. రే, సిలిండర్ అయిపోయింది, ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చి తీసుకురా. తను పెళ్లి కూర్చొని చుట్టం రా, ఎన్ని అవసరం నీకు? రై, ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. లే, get up, I said. స్లిప్స్ బయటికి తీ. లేవు సార్. సార్, చెక్ చేయండి. షూస్ చెప్పాను కదా సార్, ఏం లేవని. ఇరిటేట్ చేయకండి. I said take off your shoes.
తన మాటల కన్నా నేను తిరిగి ఎందుకు మాట్లాడలేకపోయానన్నదే నన్ను ఎక్కువ బాధ పెడుతోంది. మన దారులు వేరు అని చెప్పింది, కానీ ఆలోచిస్తే ఆ రోజు తను ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు. బాబు ఇది ఓ టీవే బాగా ముసా పట్టేసింది. 2 రోజుల వరకు తగ్గదేమో. అవునండి, అస్సలు తగ్గేలా లేదు. సెలక్షన్స్ లో ఇలాగే ఆడితే ఖచ్చితంగా నేషనల్ కి వెళ్ళొచ్చు. బాబీ, నువ్వేంటి ఇక్కడ? బైక్ మీద వచ్చావా? ఇంత దూరం? అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేం మీ అక్క అంత అందగతివి కాదు. తను మంచి డాన్సర్, పెద్ద జడ, చిన్న పిల్లకేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయా. పలుపు. ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు? నా వరకు నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్, నువ్వే. ఎవరు మీ ఫ్రెండ్సా? రుబీనా దీక్ష. రుబీనా, హాయ్. బ్యాటింగా బౌలింగా? बॉलर. कैसी करती इसे दोस्ती? చాలా కష్ట है. बहुत बात करती है तुम्हारे बारे में. అదే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నీ గురించి చాలా మాట్లాడుతుంది. నిజంగానా? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? తెలీదు. అక్కడ ఉంటామే. బాయ్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఎందుకని. నువ్వంటే ఇష్టం లేదని చెప్పి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చాక నేను మర్చిపోతానని అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచిస్తున్నా. నేను ఎప్పుడూ ఇలా లేను. ఆ రోజు నువ్వు వాళ్ళతోటి గొడవ పడుతుంటే చాలా భయం వేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమే కూడదు బాబీ. ఇదా నేను ఆపుతుంది? ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు